ఇది భలే ఉంది కదా, ఈ పూలు, ఈ నేచరు, ఇదంతా కూడా. ఇప్పుడే తెల్లవారింది లైట్గా, ఇంకా ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఎంత నేచర్ భలే ఉంది. ఇక్కడే ఇక్కడే తను మొత్తం గోవులకి మొత్తం మంచిగా సేవ చేస్తున్నాడు, గోసేవ. ఇవన్నీ గోవులు, వాటికి నీళ్ళు ఇలా. ఇదంతా ఇక్కడ. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇది అనకాపల్లి దగ్గర, కోడూరు దగ్గర ఒక ఆయుర్వేదిక ఆశ్రమం లాంటిది. ఇది చిన్న భలే ఉంది. ఇక్కడ నేను వచ్చాను ఇక్కడికి. ఇక్కడ చూడండి గడ్డి గోవుల కోసం. ఇక్కడ మా దగ్గర అయితే కట్టలు వేసి చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడేమో మిషన్ కట్టలు కడుతున్నారు. మిషన్ తోటి కట్టలు కట్టి గుండ్ర కట్టేవాళ్ళు. అప్పుడేమో ఫ్లాట్గా చేతి మనుషులు. ఇక్కడ మాత్రం అసలు కట్టలే లేవు, ఓన్లీ గడ్డి. ఇది ఈ గడ్డి చూడండి ఇట్లా వాములాగా వేసారు. ఇది రోజు కొంచెం గుంజి ఈ గోవులకి వేస్తారు. ఇక్కడేమో ఇంకొక గడ్డి వాము ఉంది. ఇది ఇంకా తీయలేదు దీంట్లో. ఇక్కడ చూడండి మొత్తం పచ్చటి ప్రకృతి, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇవన్నీ భలే 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 ఉన్నాయి. ఎంత బాగుందో. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఒక వారం, ఒక 8 days ప్రోగ్రామ్ ఇది. ఇక్కడ వచ్చాను నేను. భలే ఉంది. గోవులు ఇవన్నీ నాటు, అంటే మన జాతి కావు, మన దేశీయ ఆవులు ఇవన్నీ. ఒక గోమాత చూడండి మంచిగా మేస్తున్నది హాయిగా. ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇలా ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇక్కడ గోప చిన్నారులు అందరూ ఇక్కడ ఉన్నారు. భలే ఇది సపరేట్ షెడ్. దీంట్లో ఇలా మంచిగా హాయిగా, ఎందుకంటే చిన్నపిల్లల్ని మనం సంరక్షిస్తాం కదా, చలికి, ఎండకి, వానకి. అట్లా పెద్ద అయిన తర్వాత ఏం కాదు. అందుకే వీటికి సపరేట్ సంరక్షణ. భలే ఉంది. ఇలా ఇది పెంకుటిల్లు. ఇవన్నీ తాటి వాసాలు, తాటి చెట్టుతో చేసిన వాసాలు. ఇవన్నీ పెంకుటిల్లు. భలే ఉంది కదా, చాలా బాగున్నాయి. బుల్లిబుల్లి మంచి నా ప్రియమైన మహావీరు ఉంటే భలే ఆడుకునేవాడు వీటితో. చూడండి ఎంత స్పందిస్తుందో. ఆహాహాహా నా తల్లి. ఏంటమ్మా, ఏంటి తల్లి? భలే మనము ఆ ప్రేమ, ఆప్యాయత మన లోపల ఫీలింగ్ తోటి ఉంటే అది వాటికి అర్థమవుతుంది. భాష అవసరం లేదు. ఎమోషన్కి, లవ్కి, దేనికైనా. చూడండి వెంటనే స్పందించి లేచింది ఆ ప్రేమకి. బా ఆహాహాహా. ఇంకో నాకుతుంది చూడండి నన్ను మంచిగా. వెంటనే అర్థమైంది నా ఫీలింగ్. నా ప్రియ మహావీర్ లాంటి ఇది చూడండి ఎట్లా నాకుతుందో మంచిగా హాయిగా. ఎంత బాగుందో. గోవులతోటి ఉంటే అది వేరు. అదంతా మనం చెప్పలేము మాటల్లో. అదంతా ఆ ఎనర్జీ కానీ, ఆ ప్రజెన్స్ కానీ, అవన్నీ చాలా ఉంటాయి. ఇక చూడండి ఇక్కడ పడుకున్నారు చిన్న గోప పిల్లలు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావే ఇక్కడ? 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వే? ఇక్కడ ఈ సంరక్షణ ఇదంతా నువ్వే చూసుకుంటావా వీటిని? అంటే మేత తేవటము, కుర్తి పెట్టటము, ఇవన్నీ చెప్తున్నావా? ఏం పేరు? నీ పేరు? సన్యాసి నాయుడు. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 4 నెలలు. 4 నెలలు అవుతుంది. మంచిగా ఎట్లా ఉంది ఇది ఈ గోసేవ చేస్తుంటే? బాగుంది. మంచి నీకు చాలా నీ ముఖంలో అది కనిపిస్తుంది. ఎందుకంటే మనం ప్రకృతితోటి, ఆవులతోటి, ఈ చెట్లతోటి, పక్షులతోటి, వీటితోటి ఉంటే అది వేరే ఉంటుంది. మామూలుగా ఈ
మనుషులతో ఉన్నది వేరే ఉంటుంది, ప్రకృతిలో ఉన్నది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది కదా. నాకైతే అది తెలుస్తుంది. పొలమల్ల తీసిన అది ఒక వేరు. అవును, అదొక వేరు ఉంటుంది. ఇది ఒక వేరు. ఇప్పుడు మనుషులతో ఉన్నది ఇంత మంచిగా ఉండదు. మనుషుల్లో అంత ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఉంటారు, కానీ ఇవన్నీ సమానంగా ఉంటాయి, సమానం ఉంటుంది మంచిగా. అందుకే నాకు మంచిగా అనిపించింది. ఏక నిదానం ఇవి, ఏక నిదానం పశువులు. మనం వల్ల అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట మనం ఆడుతాం, మనం అవునవునవును, అవును, కరెక్ట్, నువ్వు అన్నది కరెక్ట్. అందుకే ప్రకృతి అంటే ప్రకృతి బాగుంటుంది. ఏంటబ్బా అమ్మా బూడిదతోటి ఏం చేస్తావమ్మా? బూడిదతోటి ఇప్పుడు మీరు తీసుకుపోయే దేవుడికి ధూపానికా? అంటే ఇక్కడ నేను చూశాను, ఇక్కడ ప్లేట్లు కూడా యాగం చేసిన బూడిదతోటి వీటితోటి వీటితోటి కాళ్ళు చేస్తున్నారు, ప్లేట్లు కడగటం కానీ అవన్నీ. సున్నిపిండి అక్కడ అంట్లు తోమేది నలుగా అంటే సరే అమ్మా. ఇదిగో ఇక్కడ ఇది ఏమైంది? ఈ నలుగు దేంతో చేస్తారు? దేంతో? పావు కేజీ 250 వాళ్ళు ఇస్తారు. దేంతో చేస్తారు? అదే మిల్లు మిల్లు. సంతోషమే, సంతోషం. అది ఇక్కడ చూడండి, గోమయం ఇదంతా. ఈ గోవుల పెండతోటి ఇట్లా పిడికలు కూడా చేశారు. ఇక్కడ ఇట్లా పిడికలు చేసి వీటితోటి యాగాలు కానీ లేకుంటే దోమలకు కానీ ధూపాలు కానీ, ఈ పిడిక ఉంది కదా, ఈ పిడికలతోటి మనం సెల్లులకు కూడా దాని మీద పెడితే ఆ రేడియేషన్ అంత చాలా తక్కువ ఉంటుంది, చాలా తగ్గిస్తుంది. మనమేమో సెల్లులు అవి ఇవి పెట్టడానికి ఇది చేస్తాం కదా. ఇక్కడ ఈ పెండని చూడండి, ఇక్కడ ఎట్లా పిడికలు చేశారో మంచిగా. ఆహాహా, ఇంకో ఇవి పిడికలు ఇట్లా మా నాయనమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. నేను కూడా చిన్నప్పుడు చేసేవాడిని, అంటే ఎక్కువ చేయలేదు, తక్కువ నాకు గుర్తుంది చేసినవి ఇవన్నీ. ఇది ఏం చెట్టు అనుకుంటున్నారా? ఇంత పెద్దది, చాలా పెద్దగా ఉంది. కానీ ఇది బ్రహ్మేడి చెట్టు. ఇది చూడండి, కాయలు ఎన్ని కాసాయి. ఇదంతా ఇంత పెద్ద బ్రహ్మమేడి చెట్టు అరుదుగా ఉంటాయి ఇవన్నీ కాయలు. అబ్బబ్బబ్బబ్బా, చాలా ఒక గుడిసెలాగే, ఒక పందిరిలాగే ఉంది. చూడండి ఇంత పెద్దగా ఈ గోశాలలో. అంటే దీని కింద కూడా ఇవి కట్టేస్తారనమాట, ఈ ఆవులు. ఇది ఇట్లా బాగుంది కదా. ఇదేమో చింత చెట్టు, ఈ చింత చెట్టు ఇవి ఇట్లా బాగున్నాయి, చాలా బాగుంది. ఈ నేల మొత్తం కూడా ఇది భలే ఉంది, ఎర్రగా ఉంది ఈ నేల. ఇక్కడ ఏమో వేసారు, ఇది కొత్తిమీర పుదీనా మరి ఏంటో ఇక్కడ. ఇది నాకు చూడలేదు ఇదంతా. ఇంకా ఇప్పుడు ఆ మంచు పొరలు తొలగలేదు, ఇంకా మంచు ఇదంతా భలే ఉంది. ఇది ఇక్కడ ఇదంతా ఎందుకు ఇదంతా అంటే నేను పొందిన అనుభూతి కొద్ది గొప్ప చూస్తారు. ఆ ఇంట్రెస్ట్, ఆ ప్రేమ, ప్రకృతి ప్రేమికులు ఉంటారు కదా మనలాంటి వాళ్ళ కోసం ఇది ఇలా ఉంది ఇక్కడ వాతావరణం. ఇంకో గోవులు ఇలా ఉన్నాయి ఇవన్నీ. ఇదండి ప్రకృతిని చూస్తే వదిలిపెట్టబుద్ధి కావట్లేదు, ఇలా భలే ఉంది. హాయిగా అప్పుడప్పుడు ఇలా ప్రకృతి ఒడిలో ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడన్నా కనీసం ఇలా సేద తీరితే ఆ జీవితం చాలా అన్ని కోణాల నుంచి అర్థమవుతుంటుంది. మనం అనుకున్నదే కాకుండా చాలా 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 ఉంటుంది ఇలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే. అంటే ఇలా తిరిగితేనే అని కాదు, బయట లోపల రెండు విధాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే దగ్గర అవుతుంటాం. మనకి మనము, ప్రకృతికి మనము, మన ప్రకృతికి మనము. ఇదే. థ్యాంక్ యూ నేచర్.